ఎన్నికల పోలింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ సచివాలయంలో ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. సమీక్షకు పలు శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక రాష్ట్ర పాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అయితే ఏ శాఖలపై ఏ అంశాలపై దృష్టి సారించనున్నారు? ఇవాళ జరిగేటువంటి సమీక్షలో ఇక ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? ఎవరితో భేటీ కానున్నారు? శాలిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు అంశాలపైన ప్రధాన దృష్టిని సారించారు. ఈ లోపు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో దాదాపు 60 రోజులు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే నెల 13వ తేదీన మొత్తం కూడా తెలంగాణలో 10 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఇక రాజకీయాలు పక్కకు పెట్టి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కాదు, పరిపాలనపై దృష్టి సాధిస్తాను, 100% పరిపాలనే ప్రజల ముందు తీసుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. అందులో భాగంగా నిన్న సాయంత్రం సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్తో పాటు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, ఇతర సిఎస్ శాంతికుమార్ ఇతర అధికారులతో కలిసి రాత్రి 10 గంటల వరకు సచివాలయంలో అనేక అంశాలపై సమీక్ష సమావేశాలు చేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమయంలో ఏ అంశం అయితే ప్రధాన అస్త్రంగా తీసుకుందో అటు రాహుల్ గాంధీ చేత కానీ ప్రియాంక గాంధీ చేత కానీ సోనియా గాంధీ చేత కానీ ఏ అంశం అయితే ప్రధాన అంశంగా తీసుకుందో ఆ అంశంపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ దిశగా అధికారులు ఇతర శాఖల అధికారులు కూడా పనిచేయాలని చెప్పి, దాంతోపాటు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్తో కూడా సంప్రదింపులు జరపాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే కానుకగా ఆ రోజే రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఫైనాన్షియల్ కారణాల దృష్ట్యా అది ఇంకా డ్రాగన్ అవుతా ఉంది. అయితే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనేక ప్రచార సభల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుళ్లపై ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తున్నాను, అది ఆగస్టు 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఎక్కడైతే ఆయన సవాల్ చేశాడో ఆ సవాల్కు తగ్గట్టుగానే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆదాయ వనరులను కూడా ఏ విధంగా సమీకరించాలి, దాదాపు 30,000 కోట్లకు పైగా ఈ రుణమాఫీ బకాయిలు ఉన్నాయి కాబట్టి బ్యాంకర్స్తో అగ్రిమెంట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక రైతు కార్పొరేషన్ సంస్థ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. దాంతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రుణమాఫీ జరిగిన తీరుతెన్నులపైన కూడా అధ్యయనం చేసేందుకు సంబంధిత మంత్రుల్ని అధికారులను కూడా పంపించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పనుకోవాలి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ సాధ్యం కాని పని అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు రుణమాఫీ అనేది. కానీ దాన్ని అనేక కొరివి పెట్టి అనేక కిరికిర్లు పెట్టి ఏదో రకంగా దాన్ని డ్రాగాన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జస్ట్ కేవలం ఓట్లను పొందడం కోసమే, ఓట్లు వేయించుకోవడం కోసమే రుణమాఫీ అంశం తెరపైకి తెచ్చాడు. ఎట్లాగో 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో అది సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు రుణమాఫీ అంశం తెరపైకి తెచ్చారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మాత్రం చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్తో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అగ్రిమెంట్ చేసుకునే దిశగా ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది, FRBM లోన్కు లోబడి తర్వాత ఇతర నియమ నిబంధనలు లోబడి ఏ విధంగా ముందుకు పోవాలని దానిపైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఈ నెల 18వ తేదీన కూడా రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ధాన్యం కొనుగోలు
వరి పంటలు ధాన్యం కొనుగోలు విషయంతో పాటు వచ్చే వానాకాలం రాకముందే మొత్తం ధాన్యం కొనుగోలు చేపట్టాలి. వచ్చే పంటలకు కూడా ఏ విధమైన క్రమ పద్ధతిలో పంటలు పండించాలి. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు జూన్ 2వ తేదీకి 10 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న భవనాలు లేక్యూ గెస్ట్ హౌస్తో పాటు ఇతర భవనాలు ఉన్నాయో జూన్ 2 తర్వాత ఖచ్చితంగా తెలంగాణ అధికారులు మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలి. జూన్ 2 తర్వాత తెలంగాణ రాజధానిగా మొత్తం హైదరాబాద్ రాజధాని ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ దిశగా అధికారులు కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 9-10 షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థలు తర్వాత కొన్ని కార్పొరేషన్లు కూడా ఇంకా ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా ఉద్యోగుల మధ్య అటు ఏపీ తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉన్న పీఠముడి అంశాలు ఏమవుతున్నాయో వాటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించి వెంటనే ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పరిపాలనపైనే దృష్టి సారిస్తాను. పరిపాలనకు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా రైతులు తర్వాత విద్యా విధానం ఈ 2 అంశాలు నా టార్గెట్గా పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా ఈరోజు ఈ వరుస సమీక్ష సమావేశాలతో బిజీగా గడుపుతా ఉన్నాం. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఆయన సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ సాంప్స్ అదేవిధంగా ఎక్సైజు తదితర అంశాలపై కూడా సంబంధిత మంత్రులు అధికారులతో కలిసి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.